చూసినట్లయితే మరణము నుండి రక్షించును. దేవునికి స్తోత్రం. అనగా మరి చూసినట్లయితే కానీ నీతి మాత్రమే మనం రక్షించేది, కానీ మరి నీతిమంతుడైన క్రీస్తు ఒక రక్తం మాత్రం మనం రక్షించేది, కానీ నీతిమంతుడైన క్రీస్తు ద్వారా రక్షించబడిన మరి మనము ఆ నీతిమంతుడు తీర్చబడతామని దేవుని యొక్క వాక్యం తెలియపడుతుంది. కాబట్టి నీతి మరణము నుండి మనలను రక్షించేది. మరి చూసినట్లయితే కానీ నీతి అంటే కనుక ఏంటంట, దేవుని యొక్క నీతి. నీతి అంటే ఏంటంటే దేవుని యొక్క నీతి. అదే మాట నేను మీకు చూపిస్తాను. సామెతలను చూసిన 11వ అధ్యాయము 4వ వచనం మరి మనం చదువుకుందాం. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు, నీతి మరణము నుండి రక్షించును. గమనించండి, దేవుని యొక్క నీతి మనల్ని ఏం చేస్తుందంట, మనం రక్షణ, డబ్బు కానీ ఆస్తి కానీ మనం రక్షించదు, కానీ ఏం రక్షిస్తుందంట, దేవుని యొక్క నీతి మాత్రమే మనల్ని రక్షించేది ఉన్నది. కాబట్టి నీతి ద్వారా దేవుడు మనలను రక్షించడానికి సమర్థుడై ఉన్నాడని ఈ మాటను బట్టి మరి మనం గుర్తించవలసిన వారి ఉన్నాం. చాలామంది చూసినట్లయితే యేసుక్రీస్తు లోకానికి వచ్చారు, కానీ